అందరికీ ప్రైజ్లాడ్. ఈ సమయం దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. అపోస్తుల కార్యములు 37వ వచనం నుంచి 38వ వచనం వరకు చదువుకున్నాము. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేయటమని పేతురును కడమ అపోస్తులను అడగగా, కొరింథీలో ఉన్న సంఘము దేవుని యొక్క శిష్యులను అడుగుతున్నారు. సహోదరులారా మేమేం చేయటమని వారిని అడగగా, పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి. పేతురు ఏమని సెలవిస్తున్నారంటే, మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి అని పేతురు గారు చెప్తున్నారు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుదురని పేతురు గారు సెలవిస్తున్నారు. ఈ వాగ్దానం మీకును పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందినని వారితో చెప్పాను. పేతురు గారు ఏమని సెలవిస్తున్నారంటే, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మ పొందటం మీకును మీ పిల్లలకును దూరస్తులకు అందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని పేతురు గారు వాళ్ళకి సెలవిస్తున్నారు. ఆమేన్.